ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు. దేవుడు నమ్మదగిన వారు. మనం అపనమ్మకంగా ఉన్నా ఆయన నమ్మదగిన దేవుడు అనేది మనం నమ్ముతున్నామా? ఆయన నమ్మకత్వంలో ఉన్న సార్వభౌమత్యం మనం రుచి చూడాలి అని అంటే ఆయన నమ్మకత్వంలో ఉన్న ఒక గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆ నమ్మకత్వాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఏ రీతిలో, మనం ఊహించని రీతిలో మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారని తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఈ వాక్యాన్ని మీరు వినండి. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడు నా జీవితంలో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వాటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వాటిలో ప్రాముఖ్యంగా శ్రావ్య గారు, మోజెస్ గారు ప్రభువా బ్యాంక్ జాబ్ ఎగ్జామ్ కొరకై, షర్లీ మోజెస్ గారు మ్యారేజ్ కొరకై, రమేష్ బాబు గారికి ఉన్న అప్పుల నుంచి విడుదల కొరకై, ఎన్కే రత్నకుమారి గారు ప్రభా పార్కిన్సన్ ప్రాబ్లంతో స్వస్థత కొరకై, హేమలత చంద్రయ్య గారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకై, స్వామిదాస్ గారు ఆత్మీయ ఎదుగుదల ఆరోగ్యం కొరకై, విలింబలమ్మ గారు ప్రభా కుటుంబ రక్షణ కొరకై, కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కొరకై, రాణి శంకర్రావు గారు ఆంటీ గారి సంపూర్ణ స్వస్థత కొరకై, శారన్ ఆంటీ గారి కొరకే ప్రభా, ప్రమిళ ఆంటీ గారు, రత్నాకర్ గారి కొరకే ప్రభా, సుప్రీత్ గారి కొరకే ప్రభా, రత్న భాయ్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా సంధ్యమ్మ కుమార్తె కొరకే, కాంతమణి గారి కొరకే, రిచ్చి కొరకే, ఇంద్రా దివాకర్ గారు, విక్టోరియా గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని మేము బ్రతిమలాడుతున్నాం. అదే విధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మేము అపనమ్మకంగా ఉన్న మీరు నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపడరు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందుతూనే ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిసెస్ సంపత్ కుమార్ గారు, రత్న కుమారి గారు ప్రభా, వారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు, సంపత్ కుమార్ గారు, రత్న కుమారి గారి బిడ్డలు, కుమార్తె శాలిని, సౌజన్య, అల్లుడు జాన్ కొరకై, కుమారుడు శ్రవణ్ కుమార్, కోడలు జ్యోతి కొరకై, మరొక కుమారుడు ప్రవీణ్ కుమార్, కోడలు ప్రిన్సీ గారి కొరకై, అదే విధంగా వీరి కుటుంబాల కొరకై, వీరి మనవళ్ళు మనవరాళ్ళు, వారి చదువులు, ఆరోగ్యము, పరిచర్య కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. కుటుంబాన్ని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే నమ్మకంలో, ప్రార్థనలో, విశ్వాసంలో సన్నగిల్లారు ప్రభువా, ఆ నమ్మకత్వాన్ని బలపరిచే అవకాశాన్ని, బాధ పెట్టడాన్ని బట్టి, మోసపోవడాన్ని బట్టి విశ్వాసంలో సన్నగిల్లిన వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తారని ఆత్మీయ సత్యం తెలుసుకునే అవకాశాన్ని దయచేసిన ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వినబోతున్నారు ఒక్కరైనా రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు ప్రభా, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. 121 కీర్తన 8వ చరణం. అదే విధంగా తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జాగ్రత్తగా ఉంటే మీరు మా తోడుండి మా సమస్తములో మాకు కాపాడే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యం ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని వాగ్దానం వీరి అందరి జీవితాల్లో నెరవేర్చమని వాక్యాన్ని బోధించబోతున్న నాతో, వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మానవుని జీవితంలో ప్రాముఖ్యంగా విశ్వాసుల జీవితంలో ఉన్న ఒక గొప్ప లోపం ఏంటిదో తెలుసా? నమ్మకం. ప్రాముఖ్యంగా మనం గ్రహించవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అనగా, దేవుణ్ణి అపారంగా నమ్మి మనం జీవిస్తే దేవుడు మన జీవితాన్ని ఎంతో మంచి రీతిలో, ఏ ఆటంకాలు వచ్చినా, ఏ లోయలు వచ్చినా, ఏ గాఢాంధకారపు లోయల పరిస్థితులు వచ్చినా, ఏ సముద్రం లాంటి మునిగిపోయే లాంటి పరిస్థితులు వచ్చినా, ఏ అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినా అవన్నిటినీ దాటించగలిగిన దేవుడు మన దేవుడు అనే నమ్మకం ప్రతి విషయంలో మనం కలిగి ఉంటాం. ఆ నమ్మకం మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మానవునిగా మన జీవితాల్లో మీరు గ్రహించండి, చిన్ని కష్టాలు వచ్చాయి, చిన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి, మనస్పర్ధాలు వచ్చాయి అనుకోండి,
ప్రార్థించడం కానీ, దేవుడి యందు నమ్మకం కానీ సన్నగిల్లే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ దేవుడిని ఎంతగా నమ్మాలో తెలుసా? మీరు వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తే చిన్న బాలుడు, ఆ చిన్న బాలుడు మా అంటే ఒక 1 year ఉంటుంది, ఎంత నమ్మి తన తండ్రి వైపు దుంకుతున్నాడు చూడండి. నా తండ్రి పట్టుకుంటాడో లేదో, మిస్ అయిపోతే ఏమైపోతుంది, మా తండ్రి ప్రాంక్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని ఏ ఆలోచన లేదు. నా తండ్రి ఉన్నాడు, నేను దొంగతాను, నా తండ్రి ఏమైనా చేస్తాడు, నా తండ్రి నన్ను పట్టుకుంటాడు అనే నమ్మకము ఆ చిన్న బాలుడికి. ఈరోజు మన జీవితాల నమ్మకం మనకుందా? ఒక్కసారి ఆలోచించండి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నేను చెప్పే మాట, దేవుణ్ణి నమ్మండి. మనుషుల్ని, వస్తువుల్ని నమ్మి మనం జీవించడం కాదు, దేవుణ్ణి నమ్మి మనం జీవించండి. దేవుడు మీ జీవితాల్లో ఒక గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన వైపు చూసిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా దేవుడు చేసిన దేవుడు. మన జీవితాల్లో ఏ ఘనత, ఏ గౌరవం మన జీవితాల్లో ఉన్నా, ఏ ప్రార్థనలు మన జీవితాల్లో ఆలకింపబడే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా, అవన్నీ దేవుడి యందు నమ్మకాన్ని బట్టి కలుగుతున్నాయి అనేది మనం గ్రహించాలి. ఈరోజు అలాంటి నమ్మకం మీ జీవితాల్లో రావాలి అని చెప్పి, మీ ప్రియతమాన్న, తండ్రి సమానులు, మనందరి కుటుంబంలో ఒక అన్నగా చేసుకున్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామం నా తండ్రిని దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ కుమారులం, మీ తోబుటులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్త్ సింగ్ అని నేను మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తుంటాం. ప్రతి శనివారం రోజంతా ఉపవాసాల్లో ప్రార్థనలు ఉంటాం. మీ గురించి మీరు మర్చిపోవచ్చు, మీ నమ్మకం సల్లగిల్లుతుండొచ్చు, కానీ మేము నమ్మకంగా దేవుడు ఎందుకు ప్రార్థిస్తాం, దేవా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని చెప్పి. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుడిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. ఆ నమ్మకం, దేవుడి యందు అపారమైన నమ్మకం మీ బాలుడు వల్ల మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆ కార్యం మీ జీవితాల్లో జరుగునుగాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యెషయా గ్రంథం 45వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఈ 45వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 25వ వచనం వరకు మొట్టమొదటి పాయింట్ సర్చ్ అనే మాట, సీక్ అనే మాట కదా. దేవుడిని గైకొనాలి, దేవుడి యందే మనం బ్రతకాలి, ఏదున్నా ఆయన కృపలో మనకు అనుగ్రహించే దేవుడు అనేది మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానించేది ఏ విధంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు, వాట్ ఈస్ ద సోర్స్, ఏ విధంగా క్రైస్తవులు కానీ, యేసు అనుచరులు కానీ ఇంత గొప్పగా విశ్వాసం కలిగి ఉన్నారు, ఇంత గొప్పగా నమ్మకం కలిగి ఉన్నారు అని అంటే ఆయన వైపు మనం చూస్తున్నాం కాబట్టి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంగా గమనిస్తే లుక్ అన్ టు హిమ్ అండ్ యూ విల్ హ్యావ్ సాల్వేషన్ అనే మాట అక్కడ రాయబడ్డది. లుక్ అన్ టు హిమ్ ఫర్ సాల్వేషన్. మన జీవితాల్లో రక్షణ కొరకు ఆయన వైపు చూడగా మన జీవితాల్లో గొప్ప రీతిలో ఆశీర్వదించే దేవుడు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నేను చెప్పే మాట, ఏ పరిస్థితుల్లో మీరున్నా, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, కన్ఫ్యూజన్లో ఉన్నారా, ఏ నిర్ణయం తీసుకోవాలని, నీ జీవితాల్లో దుఃఖంలో ఉన్నారా, మీ జీవితంలో అన్సర్టనిటీ ఉందా, ఎప్పుడు ఏమవుతుంది, ఏ విధంగా నా వైవాహిక జీవితం ఉండబోతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు నాకు సంతానం కలుగుతుంది అనే ప్రశ్నలు, ఒక అనుమానాలు మన జీవితాల్లో, ఒక అయోమయమయం లాంటి పరిస్థితులు, ఒక బాధ, ఒక దుఃఖం, ఏ పరిస్థితుల్లో మీరున్నా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక కుమారుడిగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను చెప్పే మాట, దేవుడి వైపు మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని సమస్తాన్ని నుంచి రక్షించగలిగిన దేవుడు, రక్షించే దేవుడు అనేది మనం గ్రహించాలి. దేవుడు వైపు చూసిన వారు ఎన్నడూ కూడా వారు సిగ్గుపడలేదు అనేది మనం గ్రహించాలి. నేను ఈ వాక్యము చదివి ధ్యానించేటప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, చార్లెస్ స్పర్జన్ గారు ఒకరోజు సంఘానికి వెళ్తున్నారండి. ఆయన ఉన్న పెద్ద సంఘానికి ఆయన వెళ్తుంటే తుఫాను వచ్చిందంట, ఎన్నో ఉరుములు మెరుపులతో ఉంటే సంఘానికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే దారిలో వెళ్తుంటే ఒక చిన్న సంఘం ఉందంట. ఒక చిన్న సంఘానికి వెళ్ళే వరకు ఆ సంఘానికి కూడా పాస్టర్ రాలేకపోయిన సమయానికి ఆ సంఘంలో ఒక సంఘస్థుడు ఏం చేశాడంట, నేను వాక్యం చెప్తానని చెప్పి ఆయన పుల్పిట్ మీద ఎక్కాడంట. బయట ఏ విధంగా ఉరుములు మెరుపులు మెరిశాయో ఆ విధంగా ఆ పుల్పిట్ దగ్గర నుంచి ఆయన ఎత్తుకున్న వాక్యం ఏంటిది అనగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. ఈ 22వ వచనంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన చివరిగా చూసినప్పుడు ఆ చిన్న సంఘంలో చార్లెస్ స్పర్జన్ గారు కూర్చున్నారంట. ఆయన ముఖం ఎంతో అయోమయమైన పరిస్థితుల్లో, ఎంతో ప్రశ్నార్థకరమైన పరిస్థితులు, ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాక్యం ద్వారా ఆయన జీవితం మాట్లాడబడిందంట. దేవుడి వైపు చూడు, నువ్వు రక్షింపబడతావు అనే మాట ద్వారా.
ఈరోజు నేను చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, ఏ ఒక్కరి వైపు చూసినా, మనుషుల వైపు చూసినా, ఎవరి వైపు మీరు చూసినా మీ జీవితాల్లో నష్టమే. కానీ దేవుడి వైపు చూడండి. దేవుడు ఎన్నడూ కూడా మీకు అన్యాయం చేసే దేవుడు కాదు అనేది మీరు గ్రహించండి. నేను చెప్పే మాట, ఎందుకు ఈ మాట ఎంత బలంగా అంటున్నానంటే, ఈ వీడియోని చూడండి. చీమలు కదా, ఈ రోజుల్లో చీమలు చూడడం తక్కువైపోయింది. కానీ మేము చిన్న కాలంలో ఉన్నప్పుడు చీమలు బాగా చూసేవారు. చీమలు కుట్టేవి కూడా, నల్ల చీమలు, ఎర్ర చీమలు, పెద్ద చీమలు, ఇవన్నీ మేము చూసేవారు. ఈ రోజుల్లో చీమలు అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ చీమలు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఒక చీమ నమ్మి వారందరినీ పైకి ఎక్కించింది. కానీ చివరికి ఆ చీమ మిగిలిపోయింది. లోకం అలాంటిది. అవసరం ఉన్నప్పుడు మన అందరూ వాడుకుంటారు. అవసరం తీరిపోయాక ఎవరినైతే మనం నమ్మామో వారే మన చెయ్యి వదిలేస్తారు. కానీ నేను చెప్పే మాట, ఈరోజు నువ్వు రక్షింపబడాలి. నీ పాపాల నుంచి నువ్వు రక్షింపబడాలి. నీ కష్టాల నుంచి నువ్వు రక్షింపబడాలి. నీ దుఃఖం నుంచి రక్షింపబడాలి. నీకున్న అయోమయం నుంచి నువ్వు రక్షింపబడాలి అంటే దేవుడు వైపు చూడు. ఎలా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఏ జీవితం అయితే, సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మన ఊరికి వెళ్ళాలి, మన స్నేహితుల్ని తీసుకొని వెళ్ళాలి. మన స్నేహితులు మన ఊరు ఎప్పుడు చూడలేదు కదా. మన స్నేహితులు కానీ ఎవరైనా వివాహమయ్యాక ఎవరు మన ఊరిని చూడకపోతే వారందరిని మన ఊరికి తీసుకెళ్లాలంటే ఆ ఊరి దారి ముందుగా మనకు తెలిసి ఉండాలి. మనం కూడా ప్రశ్నార్థకంగా వెళ్తే చాలా కష్టమైంది. కానీ వీళ్ళందరూ ముందుగా మనం వెళ్ళిన దారిలో మన ఊరిని మనం చూపెట్టాలంటే ముందుగా అక్కడ ఊరిని చూసిన వారే వీరిని తీసుకొని వెళ్ళగలుగుతారు. నీ జీవితం ఏ విధంగా ఉంది, ఎటు వెళ్తుంది అనేది ముందుగా తెలిసిన యేసయ్యని మన సహచరుడిగా చేసుకొని, మన తోటి ప్రయాణికుడిగా మనం చేసుకొని మనం జీవిస్తే ఆ ప్రయాణం ఎంత కష్టాలు, ఎంత దిడుదుడులు వచ్చినా ఏ మార్గంలో వెళ్తే మంచిదో, ఏ మార్గంలో వెళ్తే మంచిది కాదో తెలియజేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పే మాట, ట్రస్ట్ గాడ్ వేర్ యూ కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్మాలంటే అక్కడ ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో నువ్వు కనపడకపోయినా, నీకు తెలియకపోయినా నువ్వు నమ్మి ఏ విధంగా నమ్మాలి అనంటే ఈ వీడియోని చూడండి. ఈ వీడియో నేను ముందు కూడా చూపెట్టాను. ఇది నిచ్చెన, లాడర్, పైన లేవు కానీ నువ్వు ఎక్కుతూ ఉండే కొలిగిది దేవుడు ఆయనకి ఆ కట్టల్ని, అనగా ఆ లాడర్ ఎక్కే ఒక ప్రయాణంలో దేవుడు సమస్తాన్ని ఏర్పరుస్తున్నాడు. అంతగా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మగలుగుతావు. దేవుడిని నమ్ము తమ్ముడు, చెలమా, దేవుణ్ణి నమ్ము. నువ్వు మోసపోయావేమో, నువ్వు దుఃఖంలో ఉన్నావేమో చెలమా, నువ్వు ఏడుస్తున్నావేమో తమ్ముడు, నీ వైవాహిక జీవితంలో మోసపోయావని చెప్పి, నీ వైవాహిక జీవితంలో అత్తగారు మామగారు వేధింపులు బట్టి, నీ వైవాహిక జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ భర్త ప్రవర్తన, భార్య ప్రవర్తనను బట్టి నువ్వెంతగానో మోసపోయి నువ్వు బాధపడుతున్నావు. కానీ ఒక్కటి, రాబోయే జీవితం ఏ విధంగా ఉంటుందో నీకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. ఆ దేవుడి వైపు చూడు. ఆ దేవుడు నిన్ను రక్షించే దేవుడు నీ తోడై ఉండునుగాక. ఆమేన్. నేను చెప్పే మాట, ఎందుకు బ్రదర్ ఆ దేవుడి వైపు చూడాలి? ఎందుకు దేవుడిని వెతకాలి? ఎందుకు ఆయనే మూలం? వై ఈజ్ ఓన్లీ ద సోర్స్ ఫర్ అవర్ లైఫ్. మా జీవితాల్లో నీతికి కానీ, మా జీవితాల్లో బలానికి కానీ ఎందుకు ఆయననే మూలము అనే ఒక ప్రశ్న మీ జీవితాల్లో రావచ్చు. నేను చెప్పే మాట మీరు గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు వారిని దేవుడు ఎంత అద్భుత రీతిలో కాపాడారు, ఎంత అద్భుత రీతిలో బయటకు తీసుకొని వచ్చారు. కాపాడినప్పటికీ వారి జీవితాలు మారలేదు. మారు మనసు, రక్షణ అనేది వారి జీవితాలు. ఎప్పుడు చూడండి కంప్లైంట్లు, ఎప్పుడు చూడండి ఫిర్యాదులు, ఎప్పుడు చూడండి సనగడాలు, గొనగడాలు, ఇవే ఉన్నాయి. వారి జీవితాలు ఎప్పుడైతే కష్టం వచ్చిందో దేవుడు వారి జీవితంలో ఒక కార్యం చేశారు. ఎప్పుడైతే ఇత్తడి సర్పాన్ని అక్కడ నిలబెట్టారో, ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన వారు స్వస్థత పొందుతున్నారు. అంటే ఇత్తడి సర్పంలో ఏమీ లేదు. నేను చెప్పే మాట, దేవుడిలో ఉన్న గొప్పతనం. దేవుడు దాని ద్వారా వారి జీవితాల్లో చూస్తారా లేదా, చూసిన వారందరూ వారు రక్షింపబడ్డారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, దేవుడి వైపు మనం చూడాలి. ఎందుకు ఆయన వైపు చూడాలి? ఎందుకు హీఈస్ ద సోర్స్ అనగా, మీరు ఈ వచనాలలో గమనిస్తే 22వ వచనం నుంచి మీరు గమనిస్తే, ఆయన ప్రమాణం వేసుకున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయనపై ఆయన ప్రమాణం చేసుకున్నారు. ఆయన సత్యము పలికే దేవుడు. ఆయన మాట ఇస్తే ఆ మాట ఎన్నడూ కూడా నెరవేరకుండా ఉండేది కాదు. అది ఎన్నడూ కూడా ఖాళీగా తిరిగి వచ్చేది కాదు. ఇట్ విల్ నెవర్ రిటర్న్ బ్యాక్ ఎంప్టీ అండ్ ఇట్ విల్ నెవర్ బి లైక్ నిల్. ఇట్ విల్ డెఫినెట్లీ అది నెరవేరే వాగ్దానము. అది ఖాళీగా తిరిగి వచ్చేది కాదు అనేది గమనించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు గమనించవలసింది, ఆయనపై ప్రమాణం వేసుకొని ఆయన సత్యాన్ని పలికి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశ కలిగి, నువ్వెంత దూరం వెళ్ళినా,
పాపంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎన్ని మోసాలు ఎన్ని పాపాలు చేసినా, నేను ఎవ్వరు క్షమించరాని పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ నువ్వు దేవుడి వైపు చూడు. హీఈస్ ద సోర్స్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చే మూలము ఆయన దగ్గరే ఉంది. ఆయన వైపు నువ్వు చూడు, ఆయన ద్వారా నీకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా నీ జీవితము మారుతుంది అనేది మీరు గ్రహించాలి. ఈ వీడియోని చూడండి ఒకసారి. LGBTQ అని అంటారు, అంటే మగవారు మగవారిని ఇష్టపడేవారు, ఆడవారు ఆడవారిని ఇష్టపడేవారు, లేకపోతే మగవారు ఆడవారిగా ఆడవారు మగవారిగా అయిన వారు ఇలా అంటారు. ఇతను మీరు గమనిస్తే ఆడవ్యక్తి మగవాడిగా మారినవాడు. ఈయన ఆడవ్యక్తి మగవాడిగా మారడానికి అన్ని సర్జరీలు అన్నీ చేయించుకున్నాడు. అన్ని సర్జరీలు అన్నీ చేయించేసుకున్నాక ఒక రోజు ఇతనికి ఒక దర్శనం వచ్చింది. ఏంటిది ఆ దర్శనము అని అంటే, ఒకవైపు ఆడవారు మగవారు ఉన్నారు, ఇంకొక వైపు ఆడవారు మగవారు ఉండే పరిస్థితి. ఆడవారు మగవారు కలిసి ఉన్న దగ్గర సంతానం అనేది ఉంది, మగవారు ఆడవారు ఉండి వారికి సంబంధాలు కానీ వారి దగ్గర ఏ సంతానం లేదు అనే దర్శనం వచ్చిందంట. అయితే ఇతను ఆ దర్శనంలో దేవుడు ఇతనితో మాట్లాడింది ఏంటిదనగా, సాతానుడి యొక్క ప్రణాళిక ఏంటిదనగా, దేవుని యొక్క బిడ్డలు ఈ భూమి మీద రాకుండా ఉండడానికి ఇలాంటి ఆలోచనలు తీసుకొని వచ్చి మగవారిని ఇష్టపడి వారితో సంబంధాలు పెట్టుకొని, ఆడవారిని ఇష్టపడి వారితో సంబంధాలు పెట్టుకొని, లేకపోతే మగవారు ఆడవారు మగవారిగా మారే పరిస్థితుల్లో ఉండే విధంగా ఉంది. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు, ఆ దర్శనం ఎప్పుడైతే కలిగిందో, స్త్రీ పురుషుడిగా మారిన వ్యక్తి మళ్ళీ పురుషుడిగా మారిపోయి దేవుడి కొరకు జీవించడం అతను ప్రారంభించాడు. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం చాలా మందిని, స్త్రీలు పురుషులుగా మారినా, పురుషులు స్త్రీగా మారినా ఆ విధంగానే ఉంటున్నారు, ఆ విధంగానే వాక్యం చెప్తున్నారు. దేవుడు మారుస్తే, నేను చెప్పే మాట, సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు. నీ హృదయాన్ని మార్చాడు, నీ అవభావాలని, నీ మనస్తత్వానికి ఉన్న ఫీలింగ్స్ని మార్చలేరా? మార్చగలిగిన దేవుడు. కానీ మనం మారుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు దేవుడు నీతోని నాతో ఆయనపై ప్రమాణం వేసుకొని, ఆయన సత్యాన్ని బలికి, ఆయన నీకు ఇచ్చిన మాటని నెరవేర్చే దేవుడు. నువ్వు నేను చేయవలసింది నమ్మడమే అనేది మనం గ్రహించాలి. నేను చెప్పే మాట, ఎప్పుడైతే ఆయన వైపు విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో మనం చూస్తామో, ఆయన మనపై కనికరించే దేవుడు, మన జీవితాన్ని మార్చే దేవుడు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నా జీవితంలో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. వెన్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఐ ఆఫ్ ఫెయిత్ అండ్ వెన్ వీ లుక్ అప్ టు ద గాడ్, ద సోర్స్ విచ్ కెన్ చేంజ్ అవర్ లైఫ్, ఇన్ హిస్ గ్రేస్ he will change our life. In his grace he will fulfill the promises what he has given us. ఆయన కృపలో ఆయన మన జీవితాన్ని మార్చే దేవుడు. ఎప్పుడైతే మన విశ్వాసం అనే బలమైన చూపుతో దేవుడి వైపు చూస్తామో, ఆ దేవుడు మన జీవితాన్ని మార్చడమే కాదు, ఆయన చేసిన వాగ్దానం ఎన్నడూ కూడా వెనకకి తిరిగి తీసుకునేది కాదు, ఎన్నడూ కూడా నిరర్ధకం కానేది కాదు. ఆయన తిరిగి తీసుకొని మాట ఇస్తే నెరవేరుస్తాడు. మాట ఇచ్చింది ఖాళీగా ఉండేటట్టు కాదు, అది నెరవేర్చేది. అంత గొప్ప దేవుడు. నువ్వు నేను చేయవలసింది ఆయన వైపు చూడాలి. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, ప్రతి మోకాళ్ళు వంగబడుతుంది, ప్రతి నాలిక ఒప్పుకుంటుంది. ఏ విధంగా ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు ఈ కార్యం జరగాలి? రోమాపత్రిక 14వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా ఈ మాట రాయబడి, ఎందుకు అనగా ఆయన వైపు చూసినవారు, ఆయనే మన జీవితానికి మూలమై ఉన్నవారు. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన మనల్ని రక్షించే దేవుడు. మూడోది, ఫస్ట్ పాయింట్ సీక్ ఆర్ సర్చ్, సెకండ్ పాయింట్ సోర్స్, మూడో పాయింట్ సేవియర్ అనేది మనం గ్రహించాలి. 23వ అధ్యాయం నుంచి చివరి వరకు మీరు గమనిస్తే, ప్రతి మోకాళ్ళు వంగుతుంది, ప్రతి నాలిక ఒప్పుకుంటుంది. ఎందుకు? మన జీవితాన్ని మార్చింది. ఆయన యందు నమ్మకం ఉన్నప్పుడు దేవుడు జీవితాలని మార్చేస్తాడు. ఆయనపై నమ్మకం ఉన్నప్పుడు మనుషులు మోసం చేసిన ఆయన మన చెయ్యి పట్టుకునే దేవుడు. ఆయన యందు నమ్మకం ఉన్నప్పుడు మనం చూడలేనిది, మనం చూడబోయేది కూడా ముందుగా చూచిన దేవుడు మన తోడుండగా మన జీవిత ప్రయాణంలో ఆయన కృప ద్వారా మనకి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, సమస్తాన్ని తొలగించగలిగిన దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. నేను చెప్పే మాట, మీరు ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ బబులోను దేశస్తులకు హక్కు ఉంది. ఎందుకు? వారు జయించారు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా జీవించారు, బబులోనికి బానిసలుగా అయిపోయారు. కానీ
నీతి శక్తి అంతా గుప్తమై ఉన్న దేవుడు ఏ రీతిలో వారిని రక్షించారంటే, ఎవరైతే వారిని హింసించారో, ఎవరైతే వారిని బాధ పెట్టారో వారే వీరితో వచ్చేటట్టు, వీరిలో యూదులుగా ఉండేటట్టు వారు చేసి వారే వీరికి సహాయం చేసే విధంగా, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచన పరంగా, అదే విధంగా ఎస్తేర్ గ్రంథం 8వ అధ్యాయం 17వ వచన పరంగా వారే వీరికి సహాయం చేసి వారే వీరితో కలిసిపోయే విధంగా దేవుడు అంత గొప్ప రీతిలో వారిని రక్షించారు. ఎవరైతే హింసించారు వారే వీరి దగ్గరకు వచ్చి వీరితోనే ఉండేటట్టు దేవుడు వారి జీవితాలని మార్చారు. ఎందుకు మార్చారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన మన జీవితాల్లో సమస్తాన్ని విడిపించి మనల్ని రక్షించే దేవుడు. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి అన్ని బర్డ్స్ అన్ని ఒక కేజ్ లో ఉండటం మనం గమనించాం కదా. అక్కడ అమ్ముతున్నామే, ఆ పక్షులను అమ్ముతుంటే ఈ వ్యక్తి ఏమి చేశాడంటే అది కొని ఆ పక్షులనన్నీ దానికి స్వేచ్ఛ కలిగించి అన్నిటినీ వదిలేశాడు. అంటే నేను చెప్పే మాట, ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి ఆ పక్షులకి అంత విడుదల కలిగించి స్వేచ్ఛ కలిగిస్తే ఒక రీల్ తయారైపోయి అబ్బో అబ్బో అనే విధంగా ఉంటే, నీ దేవుడు నా దేవుడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన జీవితాల్లో రక్షించే దేవుడుగా ఆయన నమ్ముకొని జీవిస్తే ఎంత గొప్పగా రక్షించారంటే, ఆయన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేసి ఈరోజు నీకు నాకు ఆ పాపం అనే బానిసత్వం నుంచి, ఆ పాపం అనే పీడిత్వం నుంచి, ఆ దుష్ట శక్తుల పీడిత్వం నుంచి దేవుడు మనల్ని ఆయన కుమారుడి యొక్క రక్తం ద్వారా మనల్ని రక్షించారు. నువ్వు నమ్ముతున్నావా? తమ్ముడు చెల్లెమా, నువ్వు నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించి. ఆయన ఎంత న్యాయం చేసే దేవుడు అనంటే, ఆయన మన జీవితాల్లో న్యాయం చేసి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెందే విధంగా, మన జీవితాలు మహిమ పొందే విధంగా దేవుడు మనల్ని దీవించే దేవుడు. కానీ నువ్వు నేను చేయవలసింది ఆయనని నమ్మడమే. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఈరోజు దేవుడిని నమ్ముతున్నారా? దేవుడి యొక్క విలువ మీకు తెలుసా? విలువ అంటే ఏంటిదో తెలుసా? దొరకక ముందు పోయాక విలువ తెలియదు. ఒక మనిషి యొక్క విలువ, దేవుని యొక్క విలువ తెలుస్తుంది. దేవుడు మన తోడున్నప్పుడు దేవుడికి విలువ ఉండదు, మనుషులు మన తోడున్నప్పుడు విలువ ఉండదు. దొరకక ముందు విలువ తెలుసు, పోయాక విలువ తెలుస్తుంది. మన తోడున్నప్పుడు విలువ తెలియదు. కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాం, వా దేవుడు ఎంత గొప్పవారని. కష్టాలు తీరిపోయాక దేవుడిని మర్చిపోయే పరిస్థితులు ఉంటాం. కానీ నేను చెప్పే మాట, మీరు దేవుడిని నమ్మండి. ఆ దేవుడిని మీరు నమ్మాలంటే దేవుడి వైపు మీరు చూడండి. లుక్ అన్టు ద లార్డ్. ఇశ్రాయేల్ దేశస్తులు ఎప్పుడైతే ఆ సర్పం వైపు చూసారో వాళ్ళు స్వస్థత పడినట్టు ఈరోజు మీరు దేవుడి వైపు చూడండి. మీ అయోమయమైన పరిస్థితులు, మీ నిరాశ నిస్పృహ నుంచి, మీ జీవితాల్లో ఉన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి, మీ జీవితాల్లో శాంతి సమాధానం లేని పరిస్థితుల్లోంచి దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. మీరు చేయవలసింది ఆయన వైపు చూసి కేవలం నమ్మండి. ఆయన నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా దేవుడు కాపాడిన దేవుడు. ఆయన నమ్మిన వారి జీవితాన్ని దేవుడు ఎంత గొప్ప రీతిలో మార్చగలిగిన దేవుడు. ఇక్కడ ఒక స్త్రీ పురుషుడుగా మారింది, దేవుడు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు చూపెట్టింది, సాతానుడు దేవుని బిడ్డలు ఈ లోకంలో రాకుండా ఈ విధమైన వ్యవస్థను తీసుకొస్తున్నాడు. సాతానుడు పురుషుడిలాగా పురుషుడిని ప్రేమించి, స్త్రీని ప్రేమించి, లేకపోతే స్త్రీలు పురుషుల్లాగా మారేటట్టు, పురుషులు స్త్రీలాగా మారేటట్టు వ్యవస్థ తీసుకొస్తున్నాడు అని దర్శనం కలిగినప్పుడు మళ్ళీ ఈ పురుషుడు స్త్రీగా మారిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడు ఆ విధంగా నిన్ను చేయాలి, నీ జీవితాన్నే మార్చాలని దేవుడు ఆశ కలిగినాడు. ఆయన వాగ్దానం ఇచ్చారు. నీ జీవితం 31st నైట్ వాగ్దానం తీసుకొని సంతోషపడి బైబిల్లో పెట్టుకొని వదిలేయడం కాదు. నీ వాగ్దానం ప్రతిరోజు నువ్వు చదువు. ఆ వాగ్దానము దేవుడు తిరిగి తీసుకునే దేవుడు కాదు. ఆ వాగ్దానం కేవలం మాటలకి, ఉత్తిత్తి మాటలకి ఉండి ఇచ్చిన వాగ్దానం కాదు. ఆ వాగ్దానం నెరవేరే వాగ్దానం. ఆ నెరవేర్చే దేవుడి వైపు నువ్వు చూడు. ఆ దేవుడు నిన్ను రక్షించును గాక. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నువ్వు గుర్తుపెట్టుకో, ప్రతి మోకాళ్ళు వంగుతుంది, ప్రతి నాలిక ఒప్పుకునే విధంగా దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీ జీవితాల్లో మహిమ పడే విధంగా, నీ జీవితంలో మహిమ పొందుకునే విధంగా దీవించే దేవుడు తెలుసా? ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టడం మా హక్కు, మీరు మా బానిసులు అనే విధంగా చేశారు, వారే వీరితోని కలిసేటట్టు, వారే వీరి దగ్గరకు వంగేటట్టు దేవుడు అంత గొప్ప రీతిలో రక్షించారు. మీరు గమనించండి, ప్రతి నాలిక ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాళ్ళు వంగాల్సిందే అనేది బబులోను దేశపు ప్రజల ద్వారా దేవుడు నెరవేర్చారు. ఈరోజు నీ జీవితంలో ఎవరైతే నీకు గాయం కలిగించారు, నీ జీవితంలో ఎవరైతే నిన్ను మోసం చేశారు, నీ జీవితంలో ఎవరైతే నిన్ను చులకనగా చూసి ఇష్టానుసారంగా మాట్లాడారు, నీ జీవితంలో నిన్ను ఎవరు కూడా గౌరవం ఇవ్వకుండా అవమానించే విధంగా చేశారు, అలాంటి వారిని
నీ ముందుకి నీ దగ్గరికి వచ్చేటట్టు, నీ దగ్గర వారు తప్పును ఒప్పుకునేటట్టు దేవుడు చేయగలిగిన దేవుడు. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఇటు వెతకకండి, దేవుణ్ణి వెతకండి. నీ పేదరికంలో, నీ అనారోగ్యంలో, నీ భేదాభిప్రాయాల్లో, నీ మనస్పర్ధాలలో దేవుడి వైపు వెతకండి. దేవుడు మీ జీవితాన్ని మార్చును గాక. ఎలా బ్రదర్ దేవుడు వెతుకుతే ఏ విధంగా జరుగుతుంది? ఎలా? ఆ దేవుడి వైపు మీరు చూడండి. ఆ దేవుడు ఎక్కడో లేరు, నీలో, నీ మధ్య, నీలోనే నివసించే దేవుడు. నువ్వు ఉన్న పాటున ఉన్న చోటునే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుడి యందు ప్రార్థించు. ఆ దేవుడు నీలో నివసించాలని, నీతో ప్రయాణించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆ దేవుడి వైపు నువ్వు చూడగా ఎంత గొప్ప రీతిలో దేవుడు రక్షిస్తారంటే, మానవుడు ఊహించని రీతిలో రక్షిస్తారు. నువ్వు నేను చేయవలసిన పని ఆయనను నమ్ముకొని జీవిస్తాం. ఈ లోకరితమైన వాటిల్ని, వస్తువుల్ని, తయారు చేయబడ్డ వాటి వైపు చూసుకొని మనం వాటిని వెంబడించి వాటిని ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తే అబద్ధపు బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. దేవుడి యందు చూడండి, మోకరించండి, ప్రార్థించండి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనేది నీ దేవుడు కనపడకపోయినా ఆ దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తారు. ఆ కార్యాలు చేయాలని నువ్వు ఆశ కలిగి ఉంటే, ఆ దేవుడు మహిమ పొందుకునే విధంగా, మనిషి కాదు నేను చెప్పే మాట, పరిశుద్ధాత్మ తన్నుకొస్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ ద్వారా, నీ జీవితం ద్వారా ముందుగా మార్చి, నీ జీవితం పలికేటట్టు, నీ జీవితం అనేకులకి ఆదరణగా ఉండేటట్టు, నీ జీవితం అనేకులకు ఉదాహరణగా ఉండేటట్టు నీ జీవితాన్ని మార్చి, నీ వాక్యం ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. అందుకే ఒక మాట చివరిగా నేను చెప్పే మాట, ఆ పరిశుద్ధాత్ముడిచ్చే బహుమానాలకు మనం నటించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ఫలమును ఎన్నడూ కూడా మనము నటించలేం. వీ కెన్ యాక్ట్ యాజ్ వీ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. We can act as if we have gifts of spirit, but we cannot act as the fruit of the spirit. ఈరోజు ఈ వాక్యం మీరు వింటున్నవారు, మీ జీవితాల్లో ఆ న్యాయం జరగాలి. నీ జీవితంలో ప్రతి నాలిక ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు యేసు గొప్పవాడు అనేది నీ జీవితం ద్వారా ఒప్పుకునేటట్టు చేయబడాలి. అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరొక. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మ నడిపింపు ద్వారా తండ్రి వాక్యం ప్రకటింపబడింది. రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి నమ్మకం వారి జీవితాలు అనుగ్రహించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే, మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.